వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోను నేను టైం కుదరక లేటుగా పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి తర్వాత రోజు శివరాత్రి ఒక్క పొద్దులను మేము ఎలా వదిలేస్తామో చెబుతాను. ఉదయాన్నే నైవేద్యాలు చేసి దేవునికి సమర్పించాలి. దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఖర్జూర కొబ్బరితో ఉపవాసం వదలాలి. ఇక్కడ నేను ఏమి నైవేద్యం సమర్పించానో చెబుతాను. సరే, మేము అన్నం, పెరుగు, కట్టుచారు, భక్షాలతో నైవేద్యం సమర్పించాము. ఈ వీడియోలో కట్టుచారు భక్షాలు ఎలా తయారు చేశానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల శనగపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను వేరే పప్పు ఏమీ తీసుకోవట్లేదు, కేవలం శనగపప్పు మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న శనగపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని పప్పు ఉడికించుకోవడానికి అందులోకి నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నీరు తీసుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు మరగనివ్వాలి. నీళ్లు మరిగాక నానబెట్టిన శనగపప్పును ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి కలిపి ఉడికించాలి. అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి. నీళ్లు అయిపోతే సరిపడాన్ని నీళ్లు పోసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పప్పు ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. పప్పును మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని నీరు మొత్తం వంపేసి ఉడికిన పప్పుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇందాక వంపుకున్న నీటినే కట్టు అంటారు. ఈ కట్టుని కట్టుచారు కోసం పక్కన పెట్టుంచాలి. ఇప్పుడు ఒక బెల్లం ముద్దను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్కు బదులుగా బెల్లాన్ని వాడుతున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా వాడుకోవచ్చు. బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. ఒక గిన్నెలోకి తురుముకున్న 1 గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం తురుముని తీసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూను సోంపు, 4 యాలకులు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తుడిచిన రోట్లో యాలకులు, సోంపు దంచుకోవాలి. ఇక్కడ నేను రోలుని వాడుతున్నాను. మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో ఉడికించిన శనగపప్పును వేసుకొని కొద్దిగా దంచాలి. పప్పు వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం దంచిన తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా వేసి రుబ్బుకోవాలి. ఇందులో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా అయిన పూర్ణాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి పూర్ణం మెత్తగా ఎలా ఉందో. ఇప్పుడు భక్షాలు చేసుకోవడానికి పిండిని తయారు చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి గ్లాస్ సగం మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను సాల్ట్ వేసి టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నూనె పోసాక పిండిని ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తడపాలి. పిండిని మరి గట్టిగా తడుపుకోవద్దు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. అలా అని మరీ మెత్తగా తడపవద్దు. అలా ఉంటే సరిపోతుంది. తడిపిన పిండిని పక్కన పెట్టి అరగంట నాననివ్వాలి. నానిన పిండిని ఆయిల్ వేస్తూ మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా తడపాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని వేళ్ళతో వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాన్ని తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని దీన్ని పిండిలో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన దాన్ని నూనె రాసిన కవర్పై పెట్టి చిన్నగా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు వేడైన పెనంపై నూనె రాసి ఇలా చేసుకున్న దాన్ని కవర్పై నుండి తీసి పెనంపై వేసుకోవాలి. పెనంపై వేసాక మీడియం ఫ్లేమ్లో అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చాక ఈ భక్ష్యాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అలానే చేసుకోవాలి. అలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడు కట్టుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు తీసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన చింతపండులో నీళ్లు పోసి నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి
ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి వేసి, వెల్లుల్లి రెబ్బలు వేసి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసి మరిగించుకోవాలి. చూసారు కదా, మరుగుతుంది కదా, ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టిన కట్టును కూడా వేసి కలపాలి. టేస్ట్ కోసం కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం పూర్ణాన్ని వేసి కలపాలి. పూర్ణం వేయడం వల్ల చారుకి చిక్కదనం వస్తుంది. అంతే, మన కట్టు చారు రెడీ అయినట్టే. ఇప్పుడు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న నైవేద్యాలని అన్నం, పెరుగు, కట్టుచారు, భక్షాలు, నెయ్యి వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మనం ఖర్జూర, కొబ్బరితో అలాగే ఈ నైవేద్యాలతో ఒక పొద్దును విడిచిపెట్టాలి. చేసుకున్న భక్షాలను ఎలా తినాలి అంటే, వేడి భక్షాలపై నెయ్యి వేసుకొని తినవచ్చు. వేడి పాలలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఈ భక్షాలను అద్దుకొని తినాలి. ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా భక్షాలను చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.